హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో పూరీలు చక్కగా ఎలా పొంగాలో సింపుల్గా ఒక ట్రిక్ యూస్ చేసి చూపిస్తాను. చాలా చక్కగా పొంగుతాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. మరి ఈ వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. 2 కప్పుల గోధుమ పిండికి ఇందులో ఒక ½ కప్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. సింపుల్ ట్రిక్ అని చెప్పాను కదా, ఇదేనండి సింపుల్ ట్రిక్. జస్ట్ మనం 2 కప్పుల గోధుమ పిండికి ½ కప్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకొని ఈ మూడింటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోనే కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటా కలుపుకోండి. చపాతీ ముద్ద కన్నా సాఫ్ట్గా కలుపుకోవద్దండి, కొంచెం హార్డ్గానే ఉండాలి. హార్డ్గా కలుపుకోవడం వల్ల పూరీలు అనేవి నూనెను పీల్చకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసుకొని ఒక అరగంట నాననివ్వండి. పిండిలో ఇంకేం యాడ్ చేయని అవసరం లేదండి. పాలు కానీ, పెరుగు కానీ, నూనె కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. జస్ట్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. అరగంట తర్వాత మూత తీసేసుకొని మరొక 5 నిమిషాలు బాగా కలుపుకోండి. చిన్న సైజ్ ఉండని తీసుకొని పొడి పిండితో డస్ట్ చేసుకొని రోల్ చేసుకోవడమే. ఇక్కడ ఇంకొక టిప్ అండి, పూరీలని ఎక్కువ పిండి తీసుకొని పెద్ద సైజ్ చేసుకునే కన్నా చిన్న సైజ్ పూరీ చేసుకుంటే మనకి పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి అన్నమాట. ఇలా అంచులమ్మట్న ఒత్తుకుంటా వెళ్ళండి. అంచులు పల్చగా మధ్యలో మందంగా ఉంటే పూరీలు చక్కగా పొంగుతాయి. మరీ పల్చన చేసుకోవద్దు, అలానే మందం కూడా చేసుకోవద్దు. ఈ సైజులో ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి పూరీల్ని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పూరీ పైకి తేలిన తర్వాత అంచులమ్మట లైట్గా ఒత్తుకుంటే మనకి పూరీ మొత్తం పొంగుతుంది. చూసారు కదా, చాలా చక్కగా పొంగింది కదా. ఇలాగే మిగతా పూరీలను కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. అంతేనండి, ఇలా కలుపుకుంటే పూరీలన్నీ మీకు చక్కగా పొంగుతాయి అన్నమాట. తినడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చాయి అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.